హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను శనివారం కదా కొబ్బరి పాలు తీసుకున్నాను. కొబ్బరికాయలు కొట్టిన 2-3 రోజుల నుంచి ఉన్నాయి. అవన్నీ ముక్కలు కోసేసి కొంచెం వేడి నీళ్ళు మిక్సీ జార్లో తిప్పేసుకోండి. వేడి నీళ్ళు పోసి పిండేస్తే వైట్ కలర్ క్లాత్, చున్నీ ఉంటే చున్నీ, కర్చీఫ్ ఉంటే కర్చీఫ్ తీసుకొని వేడి మిక్సీ పట్టిన కొబ్బరిని చక్కగా ఇట్లా వేడి నీళ్ళు పోసి పాలు తీసుకోండి. రైస్ కుక్కర్లో అయితే ఒకటి పోస్తే సరిపోద్ది. విడిగా వండుకుంటే 1-1.5 ఆయిల్, నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనాకు వేసేసి ఇట్లా ఏం చేసుకున్నాను. రైస్ను కూడా ఇప్పుడు ఈ రైస్ని అందులో వేసేస్తాను. రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా చూసుకోండి. ఇప్పుడే రైస్ని కూడా వేసాను. కొంచెం గరం మసాలా వేసుకోండి, ఉప్పు చూసుకోండి. ఇప్పుడు నేను రైస్ కుక్కర్ ఆన్ చేస్తున్నాను, చూపిస్తాను ఉడకగానే. మన వేడి కొబ్బరి రైస్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది.